దిల్ రాజు ఆయన ఈ మధ్యనే తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ హ్మ్. కార్పొరేషన్ ఫిల్మ్ ఫెడరేషన్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డిసి హ్మ్. తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ ఆయన అయ్యాడు. సో, అయితే ఆయన ఈ సంఘటన జరిగినప్పుడు అంటే మొన్న అసెంబ్లీలో మాట్లాడడం, తర్వాత హ్మ్. మన పరిణామాలు ఏసీపీలు వీళ్ళు సిపి కమిషనర్ పోలీస్ సివి ఆనంద్ వీళ్ళంతా మాట్లాడడం, ఇవన్నీ జరిగిన టైంలో ఆయన గేమ్ చేంజర్‌కి సంబంధించిన హ్మ్. మీటింగ్ ప్రమోషన్స్. అమెరికాలో హ్మ్. డల్లాస్‌లో జరిగింది. హ్మ్. అక్కడ ఉన్నాడు. మండే నైట్ వచ్చాడు. రాగానే ఆయన ఫస్ట్ రేవంత్ రెడ్డిని కలిసినట్టుగా చెప్తున్నారు. హ్మ్. ప్రధానంగా ఇప్పుడు ఆయన ఆహ్, రేవంత్ రెడ్డిని కలవడంలో ఆయన స్వార్థం ఉంది. ఎందుకంటే హ్మ్. 'దిల్ రాజు' సినిమాలు 3 సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. హుహు. హ్మ్. ఇటు 'గేమ్ చేంజరు', గేమ్ చేంజర్. సంక్రాంతికి వస్తున్న 'వెంకటేష్‌ది', తర్వాత 'డాకు మహారాజ్' దాంట్లో హుహు. కూడా సితారా వాళ్ళది అయినప్పటికి కూడా ఈయన హ్మ్. పెట్టుబడులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో, ఈ 3 సినిమాలకి ఇప్పుడు ఇబ్బంది ఏర్పడింది. ఆ ఇబ్బంది ఏందంటే అసెంబ్లీలో మొన్న రేవంత్ రెడ్డి 'పుష్ప 2' గురించి మాట్లాడుతూ ఇక మీదట మేము బెనిఫిట్ షో‌లకి గాని, ప్రత్యేక షో‌లకి గాని అనుమతి ఇవ్వము. అట్లాగే నంబర్ ఆఫ్ షోలు ఏసుకోవడానికి అనుమతి ఇవ్వము. హుహు. టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా అనుమతి ఇవ్వము ఓహ్! అనేది చెప్పేశాడు. హ్మ్. ఎప్పుడైతే ఈయన అనౌన్స్ చేశాడో తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ల సంఘం, ఇటు ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్ల సంఘం ఇద్దరు గూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఇది మంచి నిర్ణయం. హుహు. ఆంధ్రప్రదేశ్‌లో గూడా ఇలాగే ఉండాలని వాళ్ళు హ్మ్. గతంలో జగన్ జేశాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి జేశాడు అని ఇక్కడ గూడా డిస్ట్రిబ్యూటర్ల సంఘం థియేటర్లు హ్మ్. ఎగ్జిబిటర్స్ సంఘం మీటింగ్ బెట్టి, ప్రెస్ మీట్ బెట్టి వాళ్ళు ఆహ్వానించారు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది ఏందంటే వీళ్ళు పెంచడం వల్ల సింగిల్ స్క్రీన్‌లకి ఇబ్బందొస్తుంది. హ్మ్. జనం ఏమనుకుంటారు, ఇది పెంచిన మొత్తమే పెరిగిందేమో, ఇతర సినిమాలకు గూడా పెరిగిందేమో అని వాళ్ళు అవును రాకుండా సార్. ఉంటున్నారు. హ్మ్. ఈ ప్రత్యేకమైన సినిమాకి 4 రోజులు, 5 రోజుల్లో పెరిగిందనేది హ్మ్. వాళ్ళకి అర్థం గావట్లే. వాళ్ళేమనుకుంటున్నారంటే ఇంక మీద మొత్తంగానే టికెట్ రేట్ ఇంతే పెంచేస్తారేమో. ఉంటుంది. ఎందుకంటే హ్మ్. రూరల్ పీపుల్ చాలా మందికి విషయాలు కరెక్ట్‌గా అవును సార్. తెలీదు. అందుకని మాకు సింగిల్ స్క్రీన్ పెద్ద దెబ్బ తగులుతుంది. పైగా వాళ్ళకేమీ రెవెన్యూ రాదు. అది హ్మ్. డిస్ట్రిబ్యూటర్‌లకెళ్ళిపోతుంది. హ్మ్. థియేటర్ ఓనర్‌కి ఆ రెంటు అవి ఇస్తారు తప్ప, దాంట్లో ఎక్కువ టికెట్లు అమ్ముకోవడంలో మాకేం ఉపయోగం లేదు. అది హుహు. ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్ల కంట్రోల్‌లో ఉంటది ఆ షోలు అవన్నీ. కాబట్టి మాకు లాభం లేకపోగా నష్టం జరుగుతుంది. హ్మ్. కాబట్టి రేవంత్ రెడ్డి చేసిన దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం అనేది. అట్లాగే ప్రజల్లో గూడా ఇది మంచిదే అని 'పుష్ప' టైంలో ప్రజల్లో గూడా వ్యతిరేకత వచ్చింది. ఆహ్, చాలా మందిలో. ఎందుకంటే హుహు. అబ్నార్మల్‌గా ఆయనే రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసాడు. ఈ ఫ్యామిలీ నలుగురు కలిసి 12,000 టికెట్లు పెట్టారని. అంటే ఓహ్! ఒక్కొక్కరు 3,000 పెట్టి ఆ ఫ్యామిలీ వెళ్ళిందని. హ్మ్. ఆయనే రేవంత్ రెడ్డి అదే చెప్తున్నాడు. సార్. ఆ! మరి దాని మీద గూడా విమర్శలొచ్చాయి. ఆ ఫ్యామిలీ మరి 12,000 పెట్టి హ్మ్. థియేటర్‌కి ఆ రోజు వెళ్ళాలా లేదని చనిపోయినోళ్ళ గురించి మనం బ్యాడ్‌గా అవును సార్. మాట్లాడకూడదు కాబట్టి హ్మ్. చాలామంది ఎళ్తారు. వాళ్ళు గూడా ఆ టెంప్టేషన్‌లో వెళ్ళుండొచ్చు. ఒక్కోసారి పిల్లలు ఆహ్, అంత ఆర్డెంట్ ఫ్యాన్స్ అయినప్పుడు వాళ్ళ కోసం ఫస్ట్ డే అవును సార్. చూసేయాలి అన్న తపన హ్మ్. ఉంటది. హ్మ్. దానికోసం అప్పో సప్పో చేసి డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు ఉండరు. మనం డిసైడ్ చేయలేం. దేనికి నువ్వు అంత పెట్టాలంటే అది వాళ్ళ ఇష్టం. వాళ్ళిష్టం. అవును సో, సార్. నేను ఇంకో దానికి పెడతా. నేను బుక్ కొంటాను. రూ. 1000 హ్మ్. బుక్ కొంటా. మీకది పనికిమాలిన విషయంలా హ్మ్. బుక్‌కి రూ. 1000 కొంటం అవును ఏంటా సార్. అనిపించొచ్చు. హ్మ్. హ్మ్. కాబట్టి దట్ ఈస్ దెయిర్ ఇది. కానీ అంత స్థాయిలో డబ్బులు పెట్టడం అవసరమా? అటువంటి ప్రత్యేక షోలేయడం ఒకప్పుడు బెనిఫిట్ షో అంటే ఆ వచ్చిన డబ్బులు దేనికో ఒక సామాజిక దీనికి ఇచ్చేవాళ్ళు. ఆహా! ఇవాళేందంటే ఇవాళ మోడల్ ఏమైందంటే ఒక సినిమా 500,00,00,000 అంటే అందులో ఒక 200,00,00,000 హీరోకెళ్తది. ఇంకొక 100,00,00,000 టెక్నీషియన్‌లు అండ్ అదర్ ఆర్టిస్ట్‌లకి. అంటే దాదాపు 500,00,00,000లో 300, 300,00,00,000. 400 హ్మ్. కోట్లు వీళ్ళకెళ్ళిపోయి ఒక 100, 150,00,00,000 మాత్రమే ప్రొడక్షన్ కాస్ట్ పెడుతున్నారు. హ్మ్. నిజానికి రియల్ బడ్జెట్ అంటే ఆ 150,00,00,000 ఓహ్! ఆడియన్స్‌కి. హ్మ్. ఆడియన్స్‌కి దొరికేది అంతే గదా! అవును నేను సార్. 150,00,00,000లో హ్మ్. క్వాలిటీ కదా నీకొస్తుంది. అవును. అనే యాంగిల్‌లో కొంతమంది మాట్లాడారు. హ్మ్. బట్ అట్లా ఉండదు. మార్కెట్‌ని బట్టి ఇస్తారు. ఎందుకు ఇప్పుడు 'అల్లు అర్జున్‌కి' 300,00,00,000 ఇచ్చారంటే హ్మ్. మనకి అబ్బో! అనిపిస్తది గానీ 3 ఏళ్ళు 'అల్లు అర్జున్' దీని మీద ఉన్నాడు గదా! హ్మ్. వేరే సినిమా లేదు గదా! అవును సార్. 3 ఏళ్ళకి ఆయన 10 సినిమాలు ఇంతకు ముందయితే 50 సినిమాలు చేసిన హ్మ్. సంఘటనలున్నాయి.
ఒక 1 year లోనే ఒక్కొక్క హీరో కనీసం 7-8 సినిమాలు చేసిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. అవును సార్. అలా ఒక 5 సినిమాలు చేసుకున్న 3 ఏళ్ళకి ఆయన 15 సినిమాలకి ఆయన 300 కోట్లు సంపాదిస్తాడు మామూలుగా అయినా. కాబట్టి ఎవరి లెక్కలు వాళ్ళు. రెండోది అల్లు అర్జున్కి ఆ కైండ్ ఆఫ్ మార్కెట్ లేకపోతే ఎందుకు ఇస్తారు? అంతే కదా సార్. కాబట్టి ఇదంతా నాకు మార్కెట్ ఉంది కాబట్టి నువ్వు ఆ మార్కెట్లో డిమాండ్ చేస్తారు. నువ్వు నాకు ఇవని వీళ్ళు డిమాండ్ చేస్తారు. మార్కెట్ ఎలా ఏర్పడింది అంటే ఇక్కడ మార్కెట్ని మ్యానిపులేషన్ చేస్తున్నారు. మార్కెట్ నేచురల్గా లేదు ఇక్కడ. మార్కెట్ని మ్యానిపులేషన్ ఎలా చేస్తున్నారంటే గవర్నమెంట్తో ఇదయ్యి రేట్లు పెంచుకోవడం, స్పెషల్ షోలు వేసుకోవడం, నెంబర్ ఆఫ్ షోలు పెంచుకోవడం ఇది చేస్తున్నారు. గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది? ఒకటి సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిద్దామని, 2 వీళ్ళకి కూడా జిఎస్టీ వస్తుంది. ఇప్పుడు మొన్న అదే అడ్వకేట్ చెప్తున్నాడు కోర్టులో 10 కోట్లు వస్తే రెవెన్యూ, అందులో 3 కోట్లు జిఎస్టీ వీళ్ళకే వెళ్ళిందని. కాబట్టి జిఎస్టీ గవర్నమెంట్కి కూడా ఆదాయం వస్తుంది కాబట్టి పర్మిషన్ ఇస్తుంది. కానీ ఇక్కడ ప్రజలు ముఖ్యంగా అభిమానులు, ఇప్పుడు ఈ ఫ్యామిలీ కూడా అభిమాని ఫ్యామిలీ కదా, అలాగే అభిమానులే బలవుతున్నారు. రెండోది ఎక్కువగా ఫస్ట్ డే వెళ్ళేది పేదలు, చిన్న చిన్న వాళ్ళే తప్ప రిచ్ పీపుల్ ఫస్ట్ డే వెళ్ళాలని వాళ్ళేం అనుకోరు. కాబట్టి వాళ్ళకే అభిమానులకి పేదలకే బర్డన్ పడుతుంది అనేది కూడా విమర్శలు వస్తున్నాయి. అంటే ప్రభుత్వం ఇప్పుడు చాలామంది లేజపేరు తీరు అంటారు. అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను రేటు పెట్టుకుంటా, నీకు ఇష్టం ఉంటే చూడు, లేదా అది బస్ స్టాండ్లో మాట్లాడుతుంటా. బస్ స్టాండ్లో వాటర్ బాటిల్ అడిగితే వాడు 60 రూపాయలు చెప్తాడు, బయట 20 రూపాయలు. నా ఇష్టం అంటాడు. అట్లా ఉండదు అనమాట. రెగ్యులేషన్ అనేది గవర్నమెంట్ చేస్తుంది. అట్లా వదిలేస్తే అది ఆటవిక న్యాయం అయిపోతుంది. బలవంతుడే చేయగలుగుతాడు, బలహీనలు పోటీ పడలేరు నా ఇష్టం అంటే. అందుకని రెగ్యులేషన్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. సో ఈ యాంగిల్లో ఇప్పుడు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఇవన్నీ తీసేస్తానని అన్నాడు, అది ఫస్ట్ దెబ్బ ఎవరికి తగులుతుంది? దిల్ రాజుకి తగులుతుంది. దిల్ రాజు ఇప్పుడు వెళ్ళి అందుకని కలిశాడు. ఇప్పుడు సినిమా పెద్దలంతా చిరంజీవిని ఇలాంటి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి రేవంత్ రెడ్డితో మీటింగ్ ఏర్పాటు చేసేదానికి దిల్ రాజు రెడీ అవుతున్నాడు. సో ఎందుకంటే దీని ఎఫెక్ట్ ఈ 3 సినిమాలు పడితే కనీసం ఒక 30-40 కోట్లు దిల్ రాజుకి దెబ్బ. ఆల్రెడీ దిల్ రాజు కొంత ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్, సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు దిల్ రాజు కాంపిటీటర్గా బాగా పైకి వచ్చారు. వాళ్ళు కూడా ఆర్గనైజ్డ్గా. మొన్నటి వరకు దిల్ రాజుకి సుప్రమసీ ఉండేది. అంటే డిస్ట్రిబ్యూషన్లో కూడా ఆయనకి పోటీ పెద్దగా ఉండేవాళ్ళు. వరంగల్ సీన్ అని కొద్ది రోజులు చాంగమ్మ చేశాడు, కానీ దిల్ రాజుకి పోటీ ఇవ్వలేకపోయాడు. కానీ మైత్రి మూవీ మేకర్స్, సితారా వీళ్ళు కూడా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ఎంటర్ అయ్యారు. వీళ్ళు ఆర్గనైజింగ్గా వస్తున్నారు. ఇప్పుడు థియేటర్స్ కూడా మైత్రి మూవీ మేకర్స్ థియేటర్ దీంట్లో కూడా ఎంటర్ అయిపోతున్నారు. కాబట్టి దిల్ రాజుకి ఆల్రెడీ కొన్ని కష్టాలు ఉన్నాయి. ఆయన సినిమాలు కొన్ని ఫ్లాప్ అయినాయి. విజయ్ దేవరకొండ సినిమా కానీ, ఫ్యామిలీ స్టార్ అది కానీ 2-3 సినిమాలు ఆయన ఫ్లాప్ అయింది. ఇప్పుడు దీనికి కూడా ఓవర్ బడ్జెట్ అయిపోయింది. గేమ్ చేంజర్కి 500 కోట్లు అయింది. 1 year గ్యాప్ వచ్చేసింది మధ్యలో. సో ఇప్పుడు 500 కోట్లు రికవరీ కావడం అంటే మాటలు కాదు. అందుకని ప్రతిదీ కౌంట్ అనమాట. రెండోది పుష్ప 2 వల్ల గేమ్ చేంజర్కి రావాల్సిన పబ్లిసిటీ కూడా రావాలి. డల్లాస్లో జరిగితే మనం అందరూ డల్లాస్ గురించి మాట్లాడుకొని ఉండాలి యూట్యూబ్ ఛానల్ దగ్గర, కానీ మనం ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే ఇది సెన్సేషన్ ఉంది. అలాగా అన్ని రకాలుగా దిల్ రాజుకి ఇబ్బందులు ఉన్న క్రమంలో రేవంత్ రెడ్డి ఏమన్నా హెల్ప్ చేస్తాడనేది ఆయన కలిసినట్టుగా అర్థమవుతుంది. కానీ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అనౌన్స్ చేసేసినాక మళ్ళీ మినహాయింపు ఇస్తే ఇబ్బంది కదా అనేది ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక రెండవది అల్లు అర్జున్ కేసుకు సంబంధించి కూడా దిల్ రాజు దీన్ని అంటే ఇదేమైపోయింది, గవర్నమెంట్ వర్సెస్ ఇండస్ట్రీ లేదా రేవంత్ రెడ్డి వర్సెస్ సినీ ఇండస్ట్రీగా మారిపోయింది. సినిమా వాళ్ళని మొత్తం కలిపి బూతులు తిడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఇటు ఆయన ఎవరు ఏసీపీ కానీ, వీళ్ళందరూ సినిమా ఇండస్ట్రీని బండబూతులు తిడుతూ ఉన్నారు. మీరు వెళ్ళిపోండి ఆంధ్రాకని పోస్టులు పెడుతున్నారు. ఇలా జరగడం వల్ల తెలంగాణకు కూడా నష్టం వస్తుంది. ఒక పరిశ్రమ, అది కూడా సినిమా పరిశ్రమ వెళ్ళిపోతే అది బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ సినిమా ఇండస్ట్రీని తరిమేశాడని దేశవ్యాప్తంగా మీడియా రేపొద్దున ఇచ్చేస్తుంది. ఆ రకంగా రేవంత్ రెడ్డికి కానీ, ప్రభుత్వానికి కానీ, ఇక్కడ తెలంగాణ రెవెన్యూలకు కానీ ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. మిగతా పరిశ్రమలు కూడా రేపొద్దున సినిమా ఇండస్ట్రీ ఎంత పెద్ద వాళ్ళకే ఇలా జరిగితే రేపు మనకు జరగదా అని భయపడే అవకాశం ఉంది. అందుకని దిల్ రాజు ఇప్పుడు రంగంలోకి దిగి దీన్ని సామరస్యంగా ఎలా పరిష్కరించాలి అని చెప్పి ఆయన ఇటు రేవంత్ రెడ్డితో మాట్లాడి, అటు అల్లు అర్జున్తో మాట్లాడి, ఇటు భాస్కర్ రేవతి వాళ్ళ భర్త శ్రీతేజ్ని పోయి కలిశాడు అల్లు అర్జున్. హాస్పిటల్లో డాక్టర్లతో దిల్ రాజు హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడారు. అట్లాగే
భాస్కర్ కూడా పర్మనెంట్ జాబ్ సినిమా రంగంలో, అంటే ఛాంబర్లోనో ఎక్కడో ఒక చోట రెగ్యులర్గా శాలరీ వచ్చే ఒక మంచి జాబ్ ఇప్పించాలని, అట్లాగే ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు ఆల్రెడీ పిలిపించారు. ఒక ఫండ్ మేము ఏర్పాటు చేస్తున్నాం, ఈ ఫండ్కి డబ్బులు ఇవ్వండి, ఈ ఫండ్ భాస్కర్ ఫ్యామిలీకి ఇస్తామని. సో సినిమా ఇండస్ట్రీ హోల్గా కూడా ఒక ఫండ్ కలెక్ట్ చేసి భాస్కర్ ఫ్యామిలీకి ఒక పెద్ద అమౌంట్ 4 కోట్లు 5 కోట్లు భాస్కర్ ఫ్యామిలీకి